ఓకే. మనం ఇప్పుడు ఈ వీడియోలో తిక్కన యుగం సంబంధించినటువంటి చూస్తాము. తిక్కన యుగం తిక్కన యుగం అంటే 13వ శతాబ్దం 13వ శతాబ్దం ఈ 13వ శతాబ్దానికి చెందినటువంటి 13వ శతాబ్దం అనేటువంటిది చూస్తాము. ఈ 13వ శతాబ్దంలో మళ్ళీ ప్రధానమైనటువంటి కవి తిక్కన. ఈ తిక్కన గురించి ముందుగా నేర్చుకున్న తర్వాత ఆ తిక్కన యొక్క సమకాలికల గురించి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ తిక్కన. మహాభారతంలో విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు రాసినటువంటి కవి. కాలము 13వ శతాబ్దం. 1210 1290 రైట్. ఈయన యొక్క తల్లిదండ్రుల విషయానికి వచ్చినట్లయితే తల్లి అన్నమ్మ, తండ్రి కొమ్మనామాత్యుడు. ఈయననే కొమ్మన దండనాథుడు అని అంటాం. కొమ్మన దండనాథుడు అంటాం. తాత మంత్రి భాస్కరుడు. ఈ మంత్రి భాస్కరుడు యొక్క బిరుదు ఏంటంటే సార కవితాభిరాముడు అనేటువంటి బిరుదు. రాముడు అనేటువంటి బిరుదు. మంత్రి భాస్కరుడు యొక్క బిరుదు సార కవితాభి రాముడు. తండ్రి కొమ్మనామాత్యుడు, కొమ్మన దండనాథుడు. తల్లి అన్నమ్మ. కాలము 13వ శతాబ్దం. నివాసం విషయానికి వచ్చినట్లయితే నివాసము నెల్లూరు. ఇంటి పేరు కొట్టరు. గోత్రము గౌతమి. ఆస్థానము మన్మసిద్ధి. వంశం పేరు చూడబల్లి వంశం. మన్మసిద్ధి యొక్క బిరుదు వీరగండ గోపాలుడు. ఆస్థానము మన్మసిద్ధి. రాకెట్లు చూడబల్లి వంశమైనది. బిరుదు వీరగండ గోపాలుడు. మరి తిక్కన యొక్క శిష్యుల విషయానికి వచ్చినట్లయితే ఒక ఆయన కీతన, 2 మారణ, 3 మంచన. కీతన, మారణ, మంచన. ఓకే. తిక్కన గణపతి దేవుని యొక్క ఆస్థానానికి వెళ్ళినటువంటి సమయంలో యజ్ఞము చేయలేదు. అప్పటికి భారతము రాయలేదు. మరి ఇప్పుడు మన్మసిద్ధి సింహాసనము అధిష్ఠించుటకు గణపతి దేవ చక్రవర్తి యొక్క సహాయాన్ని తీసుకున్నాడు. అంటే ఇక్కడ ఏంది? మన్మసిద్ధి సింహాసనం అధిష్ఠించుటకు గణపతి దేవ యొక్క చక్రవర్తి సహాయాన్ని తీసుకున్నాడు అని తిక్కన అన్నాడు.
అంటే అప్పటికి గణపతి దేవుని యొక్క చక్రవర్తి యొక్క సహాయానికి, అంటే గణపతి దేవుని యొక్క ఆస్థానానికి వెళ్ళినటువంటి సమయంలో అప్పటికి తిక్కన యజ్ఞం చేయలేదు, అదేవిధంగా భారతం కూడా రాయలేదు. గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, మరి తిక్కన యొక్క బిరుదుల విషయానికి వచ్చినట్లయితే, తిక్కన యొక్క బిరుదుల విషయానికి వచ్చినట్లయితే తిక్కన బిరుదులు ఒకటి కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు, నెక్స్ట్ బుధారాధన విరాజి, బుధారాధన విరాజి, సార కవిత నిర్మాణ చాతుర్యుడు, సార కవిత నిర్మాణ చాతుర్యుడు, రాజ్య స్థాపనాచార్య, రాజ్య స్థాపనాచార్య, అపర ఆది శంకరుడు, అపర ఆది శంకరుడు, మనమసిద్ధి మహిష, మనమసిద్ధి మహిష, సమస్త రాజ్య భార ధౌరేయుడు, నెక్స్ట్ మహేశ్వరాంగై కమలాధ్యానైక శీలుండు, మహేశ్వరాంగై కమల ధ్యానైక శీలుండు, మహేశ్వరాంగై కమల ధ్యానైక శీలుండు. ఇవి తిక్కన యొక్క బిరుదులు, తిక్కన యొక్క బిరుదులు. తిక్కన రచనల విషయానికి వచ్చినట్లయితే, తిక్కన రచనలు, అందులో నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర మహాభారతం, పదిహేను పర్వాలు, కృష్ణ శతకం, కవి సార్వభౌమ చందము, ఇది లక్షణ గ్రంథం. నెక్స్ట్ విజయసేనము, ప్రబంధం, విజయసేనము అనేటువంటి ప్రబంధం. నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర మహాభారతము, కృష్ణ శతకము, కవి సార్వభౌమ చందము, విజయసేనము అనేటువంటి ప్రబంధం. ఓకేనా, రైట్. ఇందులో ముందుగాల ఆంధ్ర మహాభారతం గురించి చెప్పుకుందాం. ఆంధ్ర మహాభారతం గురించి చెప్పుకుందాం. ఆంధ్ర మహాభారతం. ఈ ఆంధ్ర మహాభారతం అనేటువంటిది విరాట పర్వము నుంచి స్వర్గారోహణ పర్వం వరకు, విరాట పర్వం నుంచి
స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలలో గద్య పద్యంలో తిరిగీకరించడం జరిగింది తిక్కన. తిక్కన తన 15 పర్వాల భారతాన్ని ఏమని పేర్కొన్నాడు అని అంటే, ప్రబంధ మండలి అని, మహాకావ్యము అని, పుణ్య ప్రబంధమని పేర్కొన్నాడు. తిక్కన తన భారతాన్ని ప్రబంధ మండలి అని, మహాకావ్యము అని, పుణ్య ప్రబంధం అని పేర్కొన్నాడు. తిక్కన భారతంలోని మొదటి పద్యం, తిక్కన భారతములోని తొలి పద్యము శ్రీయన గౌరినాంబగు గౌరినాభరగు చెల్వగు చిత్తము పల్లవింప అని అన్నాడు. శ్రీయన గౌరినాభరగు చెల్వగు చిత్తము పల్లవింప అని పేర్కొన్నాడు తిక్కన భారతంలో తొలి పద్యం. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే శివకేశవుల యొక్క అభేదమును, అంటే శివకేశవుడు ఇద్దరు భేదము లేదు, ఇద్దరు ఒకటే అని తెలుపు హరిహరనాథ స్తుతితో తిక్కన భారతాన్ని ప్రారంభించాడు. తిక్కన తొలి పద్యంలో గల ఛందస్సు ఏంటిదని అంటే గురువు లఘు లఘు, అంటే ఉత్పలమాల ఛందస్సు, ఉత్పలమాల. శివకేశవుల మధ్య అభేదమును తెలుపు, శివకేశవుల అభేదమును తెలుపు, అభేదము అంటే భేదము లేదు అన్నమాట, అభేదమును తెలుపు హరిహరనాథ స్తుతితో, హరిహరనాథ స్తుతితో తిక్కన భారతాన్ని ప్రారంభించాడు. శివకేశవుల అభేదమును తెలుపు హరిహరనాథ స్తుతితో తిక్కన భారతాన్ని ప్రారంభించాడు. మరి ఇక్కడ అంకితం ఎవరికి ఇచ్చాడు అని అంటే, ఆంధ్ర మహాభారతాన్ని అంకితం ఎవరికి ఇచ్చాడు అని అంటే హరిహరనాథునికి అంకితము ఇవ్వడము జరిగింది. కలలో కృతిపత్తిత్వము ఇవ్వమని అర్థించినందుకు హరిహరనాథునికి అంకితం ఇచ్చాడంట. కలలో అడిగిండంట ఆయన, కలలో కృతిపతిత్వము ఇవ్వమని అర్థించినందుకు హరిహరనాథునికి అంకితము. రైట్. మరి తెలుగు సాహిత్యంలో హరిహరనాథునికి తమ కావ్యాలను అంకితం ఇచ్చినటువంటి వాళ్ళు ఇంకెవరైనా ఎవరైనా ఉన్నారా? ఈయననే ఉన్నాడా, ఇంకెవరైనా ఉన్నారా అని చూసినట్లయితే నాచన సోమన ఉత్తర హరివంశాన్ని హరిహరనాథునికి అంకితం చేశాడు. కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశకను హరిహరనాథునికి అంకితం చేసినాడు. బైచరాజు వెంకటనాథుడు
పంచతంత్రాన్ని కూడా హరిహరనాథునికి అంకితం చేశారు. మూడింటికి బాణం గుర్తు పెట్టి ఈ 3 కావ్యాలు హరిహరనాథునికి అంకితం అని పెట్టండి. అయితే ఈ బాక్స్ కొట్టండి మంచిగా, దీనికి సపరేట్ గా ఉంటది, బాక్స్ తీసుకోండి. అంటే హరిహరనాథునికి తిక్కనతో పాటు ఇంకెవరైనా ఇచ్చారని అంటే నాచన సోమన ఉత్తర హరివంశాన్ని ఇచ్చాడు, కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశికని ఇచ్చాడు, బైతరాజు వెంకటనాథుడు పంచతంత్రాన్ని ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ మరి ఇంకా చూసినట్లయితే ఆంధ్ర మహాభారతాన్ని తిక్కన ఏ విధంగా రచించాడు అని చెప్పుకున్నాడు అని అంటే ఆంధ్రావళి మోదము ఆంధ్రావళి మోదం బొరయినట్లు మోదం బొరయినట్లు మోదం బొరయునట్లు అంటే మోదం బొరయునట్లుగా ఆంధ్రావళి మోదము బొరయునట్లుగా ఆంధ్ర మహాభారతాన్ని రాశానని ఆంధ్రావళి మోదంబొరయినట్లుగా ఆంధ్ర మహాభారతాన్ని రాశానని చెప్పుకున్నాడు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే భారతాన్ని నరునికి అంకితం ఇవ్వకుండా హరిహరనాథునికి అంకితం ఇచ్చాడు. భారతాన్ని నరునికి అంకితం ఇవ్వకుండా హరిహరనాథునికి అంకితం ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకా ఏమన్నాడు, నా నేర్చిన భంగి చెప్పి వరనీయుడనయ్యద భక్త కోటికి అని చెప్పుకున్నాడు. నా నేర్చిన భంగి చెప్పి వరనీయుడనయ్యదా భక్త కోటికి నానేర్చిన భంగి చెప్పి వరనీయుడనయ్యదా భక్త కోటికి అని చెప్పుకున్నాడు. తిక్కన నన్నయ్యను కవిత్వ విశారదుడని, విద్యాదయతుడని, మహితాత్ముడని కీర్తించాడని అక్కడ చెప్పడం జరిగింది. తిక్కన భారతంలో వ్యాసుని ఏమని పేర్కొన్నాడు అని అంటే తిక్కన భారతంలో వ్యాసుని భవ్య కవితావేశుడు అని పేర్కొన్నాడు. భవ్య తిక్కన భారతంలో వ్యాసుని భవ్య కవితావేశుడు అని పేర్కొన్నాడు. మరి తిక్కన భారతంలోని రసం ఏంటిదని అంటే తిక్కన భారతంలో రసం శాంతరసం. తిక్కన భారతంలో రసం ఏంటిదని శాంతరసం. నెక్స్ట్ తిక్కనకు ఇష్టమైన అలంకారము ఉపమాలంకారం. తిక్కన భారతంలో కథానాయకుడు
తిక్కన భారతములో కథానాయకుడు ధర్మరాజు. తిక్కన భారతంలో కథానాయకుడు ధర్మరాజు. ఓకేనా. స్త్రీ పర్వంలో రసం, స్త్రీ పర్వంలో రసం కర్ణరసం. యుద్ధ పంచకం ఉంది కదా, భీష్మ పర్వం నుంచి స్టార్ట్ అయినటువంటి యుద్ధ పంచకంలో పేర్కొన్న రసాలు, యుద్ధం జరిగినప్పుడు పేర్కొన్న రసాలు, యుద్ధ పంచకంలో పేర్కొన్న రసాలు వీరం, రౌద్రం, భయానకము, బీభత్సం. వీరం, రౌద్రం, భయానకము, బీభత్సం యుద్ధ పంచకంలో పేర్కొన్నటువంటి రసాలు. ఓకేనా. యుద్ధ పంచకంలో పేర్కొన్నటువంటి రసాల గురించి చెప్పుకున్నట్లయితే ఓకేనా. తిక్కన మరి విరాట పర్వాన్ని నానా రసాభ్యుదయాస్ అని పేర్కొన్నాడు. ఇక మళ్ళీ విరాట పర్వం గురించి మళ్ళీ నేను సపరేట్గా చెప్తాను విరాట పర్వం గురించి. నెక్స్ట్ తిక్కన భారతంలో ఇంకొక చిన్న అంశం, తిక్కన భారతంలో మూలాన్ని సంక్షేపించినటువంటి, తిక్కన భారతంలో మూలాన్ని సంక్షేపించిన సన్నివేశాల్లో ప్రధానమైనది భగవద్గీత. తిక్కన భారతంలో మూలాన్ని సంక్షేపించిన సన్నివేశాలలో ప్రధానమైనది భగవద్గీత. తిక్కన భారతంలో ఎక్కువగా వాడినటువంటి పద్యాలు అందపద్యాలు. తిక్కన భారతంలో ఎక్కువగా వాడినటువంటి పద్యాలు ఖండపద్యాలు. తిక్కన భారతంలో ఎక్కువగా వాడిన పద్యాలు ఖండపద్యాలు. ఓకే. తెలుగులో అర్ధగౌరవానికి తిక్కనను తార్కాణంగా చెప్పుకోవచ్చు. సంస్కృతంలో అర్ధగౌరవానికి భారవైతే తెలుగులో అర్ధగౌరవానికి తిక్కనను తార్కాణంగా చెప్పవచ్చు. తెలుగులో అర్ధగౌరవానికి తిక్కనను తార్కాణంగా చెప్పుకోవచ్చు. సంస్కృతంలో అర్ధగౌరవానికి తార్కాణం భారవైతే తెలుగులో అర్ధగౌరవానికి తిక్కనను తార్కాణంగా చెప్పవచ్చు. ఈ మహాభారతంలో శ్రీనాథుడు పేర్కొన్నటువంటి తిక్కన కవితాగుణం ఏంటంటే రసాభ్యుచిత బంధం. శ్రీనాథుడు పేర్కొన్న తిక్కన కవితాగుణం రసాభ్యుచిత బంధం. శ్రీనాథుడు పేర్కొన్న తిక్కన కవితాగుణం రసాభ్యుచిత బంధం. మరి మహాభారతంలో తిక్కన షష్ట్యాంతాలను కందపద్యాలలో
వ్రాశాడు. మహాభారతంలో తిక్కన శిష్టాంత్యాలను కంద పద్యాలలో రాశాడు. మరి తిక్కన యొక్క కవిత్వము విరాట ఉద్యోగ పర్వాల్లో ఉత్కృష్టంగాను, శాంతి అనుశాసనిక పద్యాల్లో సంక్షిప్తంగాను చేశాడు. తిక్కన యొక్క కవిత్వము విరాట ఉద్యోగ పర్వాలలో ఉత్కృష్టంగా ఉంది. ఉత్కృష్టంగా ఉంది. శాంతి అనుశాసనిక పర్వాలలో సంక్షిప్తంగా చేశాడు. రైట్. తెలుగు భారతాన్ని తిక్కన సర్వస్వతంత్రంగా రాసింది. భారతాన్ని తిక్కన సర్వస్వతంత్రంగా రాశాడు. ఓకేనా. తిక్కన భారతం ఆశ్వాసాంత పద్యాల్లో గల ముద్ర ఏంటిదనంటే ఆనంద ముద్ర. తిక్కన భారత అశ్వాసాంత అంటే ఆశ్వాసం యొక్క చివరల్లా ఉంటాయి కదా పద్యాలలో గల ముద్ర ఏమిటి అని అంటే ఆనంద ముద్ర. తిక్కన వదిలివేసిన ఉపాఖ్యానము సనస్సు జాతీయం. తిక్కన మహాభారతంలో వదిలివేసిన ఉపాఖ్యానము సనస్సు జాతీయం. ఓకేనా. మరి ఇక్కడ ఇది తిక్కనకు సంబంధించినటువంటి ఆయన భారతానికి సంబంధించినటువంటి విశిష్టతలో చెప్పుకోవచ్చు. మరి ఇక తిక్కన యొక్క కవితా గుణాల విషయానికి వచ్చినట్లయితే తిక్కన యొక్క కవితా గుణాలు తిక్కల యొక్క కవితా గుణాల విషయానికి వచ్చినట్లయితే ఒకటి పాత్ర చిత్రణ, నాటకీయత, రసాభ్యుచిత బంధం, అర్ధగౌరవము, వ్యంగ్య వైభవము, తెలుగు నుడికారాలు. తిక్కన కవితా గుణాల విషయానికి వచ్చినట్లయితే పాత్ర చిత్రణ, నాటకీయత, రసాభ్యుచిత బంధం, అర్ధగౌరవము, వ్యంగ్య వైభవము, తెలుగు నుడికారాలు. ఇవి తిక్కన యొక్క కవితా గుణాలు. నెక్స్ట్ తిక్కన భారత పర్వాలు విశేషాంశాలు. తిక్కన భారత పర్వాలు విశేషాంశాలు. అందులో మొదటి పర్వము విరాట పర్వం. మెయిన్ పర్వం కూడా విరాట పర్వమే. రైట్.
విరాట పర్వాన్ని తిక్కన నానా రసాభ్యుదోల్లాసి హృదయ కవితాహ్లాది అని పేర్కొన్నాడు. ఈ పర్వాన్ని తిక్కన నానా రసాభ్యుదయోల్లాసి హృదయ కవితాహ్లాది అని పేర్కొన్నాడు. విరాట పర్వాన్ని తిక్కన నానా రసాభ్యుదయోల్లాసి హృదయ కవితాహ్లాది అని పేర్కొన్నాడు. మరి విరాట పర్వంలో ఏ కవితా గుణం కనపడుతుంది అని అంటే నాటకీయత అనేటువంటి కవితా గుణం కనపడుతుంది. నాటకీయత కనబడుతుంది. కవితా గుణం అంటే విరాట పర్వంలో నాటకీయత అనేటువంటి కవితా గుణం అంటే పాత్ర చిత్రణ, నాటకీయత, రసాభ్యుచిత బంధం, అర్ధగౌరవము, వ్యంగ్యన వైభవం, తెలుగు నుడికారాలు అనేటువంటి కవితా గుణాలు ఉన్నాయి కదా. ఇందులో విరాట పర్వంలో కనిపించేటువంటి కవితా గుణం ఏమిటి అని అంటే నాటకీయత. నెక్స్ట్ ఇంకా రసం విషయానికి వచ్చినట్లయితే విరాట పర్వంలో ఉత్తర అభిమన్యుల యొక్క వివాహ ఘట్టం ఉంటుంది. ఈ ఉత్తర అభిమన్యుల వివాహ ఘట్టములో రసము శృంగార రసం. శృంగార రసం. విరాట పర్వములోని ఉత్తర గోగ్రహణ ఘట్టం ఉంటుంది. ఉత్తర గోగ్రహణ ఘట్టం. ఈ ఉత్తర గోగ్రహణ ఘట్టంలో పోషించినటువంటి రసం ఏంటంటే హాస్యరసం. ఉన్నారా జనాలు? నిద్రపోయిరా ఫోన్ ముందర పెట్టుకొని? ఉన్నారా? ఫోన్ ముందర పెట్టుకొని పడుకుర్రా? ఏమో నరసింహారెడ్డి ఉన్నావా? ఉన్నాడు. ఏమో నిద్రపోతురేమో అనుకుంటున్నా నేను. రైట్. ఈ పర్వాన్ని తిక్కన నానా రసాభ్యుదోల్లాసి అని అన్నాడు. హృదయ కవితాహ్లాది అని అన్నాడు. నాటకీయత అనేటువంటిది కవితా గుణము. ఉత్తర అభిమన్యుల యొక్క వివాహ ఘట్టంలో రసమేమో శృంగార రసము. ఉత్తర ఘట్టంలోనేమో హాస్య రసాన్ని పోషించడము జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే విరాట పర్వం గురించి. అసలు విరాట పర్వం అనేటువంటిది మొత్తము అజ్ఞాతవాసానికి సంబంధించిన పర్వం ఇది. అంటే పాండవుల యొక్క అజ్ఞాతవాసం అని అంటున్నారు కదా సార్. మరి పాండవులు మారు పేర్లు ఉంటాయి కదా, ఏంటివి ఆ పాండవుల యొక్క మారు పేర్లు అని అంటే పాండవుల యొక్క మారు పేర్లు, అజ్ఞాతవాసంలో పాండవుల యొక్క మారు పేర్లు. ధర్మరాజు యొక్క మారు పేరు కుంకుమ భట్టు. భీముడి యొక్క మారు పేరు వలలుడు. అర్జునుడి యొక్క మారు పేరు బృహన్నల. విరాట పర్వంలో. నకులుడు యొక్క మారు పేరు తామగ్రంథి. సహదేవుని యొక్క మారు పేరు తంత్రిపాలుడు. సహదేవుని యొక్క మారు పేరు తంత్రిపాలుడు. నెక్స్ట్
ద్రౌపది యొక్క మారు పేరు మాలిని. ఓకే, ఇవి పాండవుల యొక్క మారు పేర్లు. విరాట పర్వంలో తిక్కన భీముణ్ణి దేంతో పోల్చాడు అనంటే మదపుటేనుతో పోల్చాడు. విరాట పర్వంలో తిక్కన భీముణ్ణి మదపుటేనుగుతో పోల్చాడు. విరాట పర్వంలో మాలినే సైరేంద్రి. సైరేంద్రి అంటే ఏంది? అంతఃపుర స్త్రీలకు అలంకరణ చేసేటువంటి స్త్రీని సైరేంద్రి అంటారు. ఆమె పేరు మాలిని. ఓకే, ఇవి పాండవుల యొక్క మారు పేర్లు విరాట పర్వానికి సంబంధించి. ఓకేనా? తర్వాత ఉన్నటువంటి ఇంకొక పర్వము ఉద్యోగ పర్వం. ఇంకో పర్వము ఉద్యోగ పర్వం. ఈ పర్వాన్ని సారవంతమైన పర్వం అని అంటారు. ఈ పర్వాన్ని సారవంతమైన పర్వమని అంటారు. సారవంతమైన పర్వమని అంటారు. ఈ పర్వంలో శ్రీకృష్ణ రాయబార ఘట్టం ఉంటుంది. శ్రీకృష్ణ రాయబార ఘట్టము ఆల్రెడీ ఇతిహాసం చెప్పేటప్పుడు చెప్పాను. నాటకీయత. శ్రీకృష్ణ రాయబార ఘట్టం అనేటువంటిది నాటకీయతకు చక్కటి ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు. ఉద్యోగ పర్వం తర్వాత, ఉద్యోగ పర్వం తర్వాత స్త్రీ పర్వం. తిక్కన ఈ పర్వంలో ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేబము, మత్తకోకిల మొదలైనటువంటి వృత్త పద్యాలను వాడలేదు. తిక్కన ఈ పర్వంలో ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలము, మత్తేబము, మత్తకోకిల మొదలైన వృత్త పద్యాలను వాడాడు. అంటే అరుదైనటువంటి విశేష వృత్తాలను మాత్రమే వాడాడు. అంటే తెలియనటువంటివి కొన్ని అరుదైనటువంటి విశేష వృత్తాలను వాడాడు. అరుదైన విశేష వృత్తాలను వాడాడు. ఓకేనా? రైట్. విరాట పర్వము, ఉద్యోగ పర్వం, తర్వాత స్త్రీ పర్వం అయిపోయింది. తర్వాత మౌసల పర్వం. రైట్. ఈ మౌసల పర్వాన్ని నిర్వచనంగా రాశాడు, అంటే వచనం లేకుండా రాశాడు. ఈ పర్వాన్ని నిర్వచనంగా రాశాడు, అంటే వచనం లేకుండా రాశాడు. తిక్కన 15 పర్వాలలో నిర్వచన పర్వం ఇంపార్టెంట్ బిట్. తిక్కన 15 పర్వాలలో నిర్వచన పర్వం.
తిక్కన 15 పర్వాలలో నిర్వచన పర్వం అంటే వచనము లేనటువంటి పర్వం. నెక్స్ట్ కాలస్పృహతో రాసినటువంటి పర్వము మౌసల పర్వం. ఓకేనా, రైట్. ఇవి పర్వాలకు సంబంధించినటువంటి అంశాలు. తర్వాత తిక్కన జీవితము, ప్రయోగాలు, ప్రత్యేకత, విశేషాంశాలు. తిక్కన జీవితానికి సంబంధించినటువంటి అంశాలను చూద్దాం. అంతకంటే ముందు తిక్కన యొక్క కవితా గుణాలైనటువంటి నాటకీయత అవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని మళ్ళొకసారి చూద్దాం. తిక్కన యొక్క కవితా గుణాలు అని పెట్టండి. అందులో మొట్టమొదటిది నాటకీయత, మెయిన్ అంశాలని చెప్పుకుంటాం. రైట్. తిక్కన నాటకీయతలో భాగంగా తిక్కన కథను తాను చెప్పినట్లుగా కాకుండా నాటకంలోని పాత్రలు మన ఎదుట నిలబడి వ్యవహరించినట్లుగా చెప్పినట్లుగా రచించాడు. తిక్కన కథను తాను చెప్పినట్లుగా కాకుండా నాటకంలోని పాత్రలు మన ఎదుట నిలబడి వ్యవహరించినట్లు రచించాడు. తిక్కన అనుసరించినటువంటి పద్ధతి దృశ్య సాక్షాత్కార పద్ధతి. తిక్కన అనుసరించినటువంటి పద్ధతి దృశ్య సాక్షాత్కార పద్ధతి. తిక్కన ఎక్కడ పాఠకులకు కనిపించడు, ఒక నాటకాన్ని చూస్తున్న అనుభవము కనుపుతుంది. తిక్కన ఎక్కడ పాఠకులకు కనిపించడు, ఒక నాటకాన్ని చూస్తున్న అనుభవము కలుగుతుంది. ఒక నాటకాన్ని చూస్తున్నటువంటి అనుభవము కలుగుతుంది. తిక్కన ఎక్కడా పాఠకులకు కనిపించడు, ఒక నాటకాన్ని చూస్తున్నటువంటి అనుభవం అనేటువంటిది కలుగుతుంది. ఓకేనా, ఇది నాటకీయత. నెక్స్ట్ రసపోషణ. రైట్. తిక్కన కవిత్వంలో ప్రధానమైనటువంటి గుణం ఏంటంటే రసపోషణ. తిక్కనలోని ప్రధాన కవితా గుణము రసపోషణ. తిక్కనలోని ప్రధాన కవితా గుణం ఏంటంటే రసపోషణ. మరి మహాభారతము శాంతరస ప్రధానము. ఇంతకుముందు చెప్పాను, ఒక్కొక్క పర్వంలో ఒక్కొక్క రసాన్ని పోషించడము జరిగిందని చెప్పాను. ఉద్యోగ పర్వంలోనేమో వీరరసము, స్త్రీ పర్వంలోనేమో కర్ణరసం, ఉద్యోగ పర్వంలోనేమో వీరరసం, స్త్రీ పర్వంలోనేమో కర్ణరసం, విరాట పర్వంలోనేమో శృంగార రసం.
శాంతి పర్వంలోనేమో శాంతరసం, అనుశాసనిక పర్వంలోనేమో శాంతరసం. తిక్కనలోని ప్రధాన కవితా గుణము రసభూషణ. మొత్తం టోటల్ భారతం చూసుకుంటేనైతేనేమో టోటల్ భారతమేమో శాంతరసం. టోటల్ భారతమేమో శాంతరసం. టోటల్ భారతంలో ఏమో శాంతరసం. ఒక్కొక్క పరంగా చూసుకుంటేనేమో ఇది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వర్ణనా నైపుణ్యం. తిక్కన యొక్క కవితా గుణాల్లో వర్ణనా నైపుణ్యం. వర్ణనా నైపుణ్యం చూసినట్లయితే తిక్కన యుద్ధ వర్ణనలో అసాధారణమైనటువంటి వర్ణనా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. తిక్కన యుద్ధ వర్ణనలలో అసాధారణమైన వర్ణనా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. తిక్కన యుద్ధ వర్ణనలో అసాధారణమైనటువంటి వర్ణనా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఓకే, యుద్ధ వర్ణనలో. నెక్స్ట్ పాత్ర పోషణ. తిక్కన పాత్రలను పోషించడంలో చాలా దిట్ట. తిక్కన దృష్టిలో పెద్ద పాత్ర చిన్న పాత్ర అనే తేడా కల్పించదు. ప్రతి పాత్రకు ప్రాధాన్యం కల్పించిండు. తిక్కన పాత్రను ప్రవేశపెట్టి ఆ పాత్ర చేతనే స్వభావాన్ని చెప్పిస్తాడు. ఒక పాత్ర మరొక పాత్రను పొగడము తిక్కన కవిత్వంలోని ప్రత్యేకత. చాలా ఎక్సలెంట్ అన్నమాట అసలు ఇది. తిక్కన పాత్రలను పోషించడంలో చాలా దిట్ట. తిక్కన దృష్టిలో పెద్ద పాత్ర చిన్న పాత్ర అనే తేడా కనిపించదు. ప్రతి పాత్రకు ప్రాధాన్యము కల్పించాడు. తిక్కన పాత్రను ప్రవేశపెట్టి ఆ పాత్ర చేతనే స్వభావాన్ని చెప్పిస్తాడు. తిక్కన పాత్రను ప్రవేశపెట్టి ఆ పాత్ర చేతనే స్వభావాన్ని చెప్పిస్తాడు. రైట్. ఒక పాత్ర మరొక పాత్రను పొగడము, తిక్కన కవిత్వంలోని ప్రత్యేకత. ఒక పాత్ర మరొక పాత్రను పొగడము తిక్కన కవిత్వంలోని ప్రత్యేకత. ఓకేనా? నెక్స్ట్ తిక్కన భారతంలో తెలుగుదనము ఉట్టిపడుతుంది. ఇది కూడా రాసుకోండి. తెలుగుదనము ఉట్టిపడుతుంది. తిక్కన యొక్క కవిత్వంలో తెలుగుదనము ఉట్టిపడుతుంది. తిక్కనకు తెలుగు భాష మీద అభిమానం ఎక్కువ కాబట్టి తెలుగుదనము, తెలుగు పదాలను మంచిగా ఉపయోగం. నెక్స్ట్ తిక్కన మన్మసిద్ధికి మంత్రి.
ఈయన కవి కాకుండా తిక్కన మన్మసిద్ధికి అసలు యాక్చువల్గా ఈయన మంత్రి యుద్ధ నీతి తెలిసిన రాజనీతిజ్ఞుడు కాబట్టి యుద్ధము జరిగే తీరును చక్కటి రాజనీతిజ్ఞతతో వివరించాడు. మంత్రి కాబట్టి యుద్ధం గురించి అంత చక్కగా వివరించగలిగాడు. చక్కటి రాజనీతిజ్ఞతతో వివరించడము జరిగింది తిక్కన మంత్రి కాబట్టి. అదేవిధంగా శ్రీకృష్ణ రాయబారము, సంజయ రాయబారం ఘట్టాలలో కూడా చక్కటి రాజనీతిజ్ఞతను ప్రదర్శించాడు. శ్రీకృష్ణ రాయబారము అదేవిధంగా సంజయ రాయబారం, శ్రీకృష్ణ రాయబారము, సంజయ రాయబారము ఘట్టాలలో చక్కటి రాజనీతిజ్ఞతను ప్రదర్శించాడు. రైట్. ఎర్రన తిక్కనను ఏమని చెప్పాడనంటే, తాను గావించిన సృష్టి తత్పరుల చేతనుగాదు అని చెప్పడం జరిగింది. ఇది మళ్ళీ తర్వాత చెప్తానండి, ఎవరెవరు ఏమేమి అన్నారు అనేటువంటి విషయాల గురించి నేను మళ్ళీ తర్వాత చెప్తాను. స్వప్న వృత్తాంతాన్ని చెప్పినటువంటి వాళ్ళలో మొట్టమొదటి వాడు తిక్కన. ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. స్వప్న వృత్తాంతాన్ని చెప్పని వారిలో మొట్టమొదటి వాడు ఎవరు అనంటే తిక్కన. స్వప్న వృత్తాంతాన్ని చెప్పినటువంటి వాళ్ళలో మొదటివాడు తిక్కన. మొట్టమొదటిసారిగా హరిహరనాథునికి తన కావ్యాన్ని అంకితం ఇచ్చినటువంటి తెలుగు కవి. శైవ వైష్ణవ మతాల మధ్య సామరస్యం కలిగించడానికి కూడుకున్నటువంటి మొదటి కవి. అల్పాక్షరాలలో అనల్పార్థ రచన చేయడము తిక్కన ప్రత్యేకత. అదే అర్థగౌరవం అంటే. అల్పాక్షరాలలో అనల్పార్థ రచన చేయడము తిక్కన ప్రత్యేకత. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే తిక్కన భారతంలో నాటకీయతను ప్రవేశపెట్టిండు. తిక్కన యొక్క అనువాద విధానం చూసినట్లయితే యథోచిత అనువాదం ఎట్లా ఉన్నదో అట్లా అనువాదం చేసిండు, స్వతంత్రంగానే చేసిండు. తిక్కన తన మహాభారతంలో మహాశ్రద్ధర ఛందస్సు విరువుగా వాడినటువంటి పర్వం ఏంటంటే సౌప్తిక పర్వం. మహాశ్రద్ధర ఛందస్సు విరివిగా వాడిన పర్వం సౌప్తిక పర్వం. భీష్ముని చెప్పినటువంటి గరుడుని వృత్తాంతం కలిగినటువంటి పర్వము అనుశాసనిక పర్వం. భీష్ముడు చెప్పిన
గరుడుని వృత్తాంతము గల పర్వము అనుశాసనిక పర్వం. భీష్ముడు చెప్పిన గరుడుని వృత్తాంతం గల పర్వము అనుశాసనిక పర్వం. విజ్ఞాన ఉపదేశాలు ఆధ్యాత్మిక అంశాలు గల పర్వాలు శాంతి అనుశాసనిక పర్వాలు. విజ్ఞాన ఉపదేశాలు ఆధ్యాత్మిక అంశాలు గల పర్వాలు శాంతి అనుశాసనిక పర్వాలు. విజ్ఞాన ఉపదేశాలు ఆధ్యాత్మిక అంశాలు గల పర్వాలు శాంతి అనుశాసనిక పర్వాలు. నెక్స్ట్ వ్యాఘ్ర గోమయ సంవాదము గల పర్వం శాంతి పర్వం. ఇంపార్టెంట్ అమ్మ, ఈ పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్. తిక్కన తన భారతంలో చిత్రించినటువంటి ద్రౌపది అభిమానవతి. తిక్కన తన భారతములో చిత్రించిన ద్రౌపది అభిమానవతి. అభిమానవతి. ఓకేనా? తిక్కన తన భారతంలో చిత్రించినటువంటి ద్రౌపది అభిమానవతి. వ్యాఘ్ర గోమయ సంవాదము గల పర్వం శాంతి పర్వం. విజ్ఞాన ఉపదేశాలు ఆధ్యాత్మిక అంశాలు గల పర్వాలు శాంతి అనుశాసనిక పర్వాలు. భీష్ముడు చెప్పిన గరుడుని వృత్తాంతం గల పర్వము అనుశాసనిక పర్వం. మహాసహస్ర ఛందస్సు విరువుగా వాడినటువంటి పర్వము సౌప్తిక పర్వం. తిక్కన అనువాద విధానము యథోచిత అనువాదం. ఓకేనా? తర్వాత తిక్కన యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. తిక్కన యొక్క జీవితం. తిక్కన యొక్క రైట్. ఈయన మన్మసిద్ధి ఆస్థాన మంత్రి. మన్మసిద్ధి ఆస్థాన మంత్రి. ఇది తెలిసిన ముచ్చటనే. కవిత్రయంలో 2వ వాడు. ఇది కూడా తెలిసిన విషయమేనా? మళ్ళీ ఇవి రాయించలేదనేటువంటి అపవాదు నాకెందుకు అని చెప్పాలి. తిక్కన మన్మసిద్ధి, తిక్కన చేత మన్మసిద్ధి యజ్ఞం చేయించాడు. తిక్కన చేత మన్మసిద్ధి యజ్ఞం చేయించాడు. ఎప్పుడు? భారత రచనకు ముందు. అందుకే యజ్ఞం చేశాడు కాబట్టి తిక్కన సోమయాజి అయ్యాడు. అందుకే తిక్కన సోమయాజి అయ్యాడు. మన్మసిద్ధి రాయబారిగా కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని యొక్క ఆస్థానాన్ని సందర్శించి తన భారతాన్ని వినిపించాడు. మన్మసిద్ధి రాయబారిగా కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని ఆస్థానానికి వెళ్ళినప్పుడు ఆస్థానాన్ని
సందర్శించి తన భారతాన్ని వినిపించాడు. కాకతీయ మంత్రి అయినటువంటి శివదేవయ్యను సాక్షాత్తు ఈశ్వరుడని తిక్కన ప్రస్తుతించాడు. కాకతీయ మంత్రి అయిన శివదేవయ్యను సాక్షాత్తు ఈశ్వరుడని ప్రస్తుతించాడు. రైట్. నెక్స్ట్ కేతన చేత దశకుమార చరిత్రను చెప్పించుకొని అంకితము తీసుకున్నాడు. అంటే తిక్కన శిష్యుడు ఎవరనంటే కేతన. అందుకనే తిక్కన కేతనకు ఏమని బిరుదిచ్చిండనంటే అభినవ దండి అనేటువంటి బిరుదిచ్చిండు. ఎందుకు ఇచ్చిండనంటే దండి సంస్కృతంలో రాసినటువంటి దశకుమార చరిత్రను కేతన తెలుగులోకి అనువదించాడు కాబట్టి ఓకే, అభినవ దండి అనేటువంటి బిరుదును ఇచ్చాడు. తిక్కన కేతనకు అభినవ దండి అనే బిరుదును ఇచ్చాడు. అదేవిధంగా కేతన దశకుమార చరిత్రలో తిక్కన వంశ వృక్ష వర్ణన విపులంగా ఉంది. కేతన దశకుమార చరిత్రలో తిక్కన వంశవృక్ష వర్ణన విపులంగా ఉంది. తిక్కన తాను కవి అయి మిగతా కవులను కూడా గౌరవించినటువంటి తెలుగు వారిలో తిక్కన మొదటివాడు. తిక్కన కవితారీతులలో ప్రసిద్ధమైనటువంటిది ఏమిటి అని అంటే నాటకీయత. ఇది తిక్కనకు సంబంధించినటువంటి జీవితం. ఓకే, మరి ఇప్పుడు తిక్కన భారతము పరిశోధనా గ్రంథాలు, మరి తిక్కన రాసినటువంటి నిర్వచనోత్తర రామాయణం ఎటుపోయింది? అది అవసరం లేదా నిర్వచనోత్తర రామాయణాన్ని? చెప్పాలా నిర్వచనోత్తర రామాయణం వద్దా? అయ్యో, తిక్కన యొక్క చెప్పాలనా? ఏడా ఉన్నారా మీరు? ఒకసారి రామాయణాలు చూసుకోపోండి ఒకసారి. ఇట్లా ఉంది మన పరిస్థితి. ఒకసారి రామాయణాలు చూడండి. ఆల్రెడీ రామాయణాలలో వచ్చేసింది, చూసుకోండి నిర్వచనోత్తర రామాయణం. ఏమిటి అసలు మీకు గుర్తుందా లేదా అని అడుగుతున్నా. రామాయణాలలో వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ అవసరం లేదు రిపీటెడ్గా. ఎందుకు? ఆల్రెడీ ఇతిహాసం చెప్పేటప్పుడు ఇతిహాసంలో ఆల్రెడీ చెప్పేశాను. గుర్తుందా మేడమ్స్? ఓకే 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 రైట్. కాబట్టి ఇక్కడ నిర్వచనోత్తర రామాయణం అనేటువంటిది అవసరం లేదు, ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి. ఇక కృష్ణ శతకము, కవి సార్వభౌమ చందము, విజయసేనం, ఇవి మూడు అలభ్యాలు కాబట్టి వీటితో మనకు సరైన ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇక నువ్వు వినకపోతే ఇంక మళ్ళీ చెప్పుడు కూర్చొని నేను ఇంకా. ఓకేనా? రైట్. తిక్కన గురించి
పేర్కొన్న ప్రాచీనులు. తిక్కన గురించి ప్రాచీనుల అభిప్రాయాలు. తిక్కన గురించి ప్రాచీనుల అభిప్రాయాలు. తిక్కన గురించి ప్రాచీనుల అభిప్రాయాలు. ఎవరెవరు ఏమేమన్నారో ఒకసారి చూద్దాం. రైట్. మొదలుగా కేతన. కేతన ఏమన్నాడు అంటే దశకుమార చరిత్రలో తిక్కన గురించి ఈ విధంగా పేర్కొన్నాడు. కేతన దశకుమార చరిత్రలో ఈ విధంగా పేర్కొన్నాడు. ఏమన్నాడు అంటే సుకవీంద్ర బృంద రక్షకుడు అని పేర్కొన్నాడు. ఒకటి. చిత్త నిత్య స్థిత శివుడు అని పేర్కొన్నాడు. నెక్స్ట్. దశ దిశ విశ్రాంత యశుడు అని పేర్కొన్నాడు. సకల విద్యా కళాయశుడు అని పేర్కొన్నాడు. నెక్స్ట్. మనుమ సిద్ధి మహిష సమస్త రాజ్య భాగ్య దౌరేయడభిరూప భావబహుడు. భాగ్య దౌరేయుడభిరూప భావ భవుడు. మనుమ సిద్ధి మహిష సమస్త రాజ్య భాగ్య దౌరేయుడభిరూప భావభవుడు. నెక్స్ట్. దీన జనత అపూర్వ శబ్ద చారు కవిత. నెక్స్ట్. సార కవిత నిర్మాణ చాతుర్యుడు. కవితా ధన్యుడు. కవీంద్ర లోకధరుడు. కవితాధన్యుడు, కవీంద్ర లోకధరుడు, సార కవితా నిర్మాణ చాతుర్యుడు, అపూర్వ శబ్ద చారు కవిత, దీన జనత. ఇవి కేతన. ఇంకా ఉన్నాయి. కావ్యకళ జనిత భూమి, మయూర సన్నిభ కవి, పోషిత సత్కవీంద్రుడు, భార వికల్పుడు, వేదాది సమస్త విద్యాభ్యాస విభాసి. ఇక్కడ రాస్తున్న 15. వేదాది సమస్త విద్యాభ్యాస విభాసి, వేదాది సమస్త విద్యాభ్యాస విభాసి అని
కేతన తిక్కనను పేర్కొనడం జరిగింది. ఓకేనా, రైట్. ఇంకా కొంతమంది ప్రాచీనులు ఉన్నారు. తిక్కన భారతంలో ప్రసిద్ధమైనటువంటి పద్యాలు తెలుసుకోవాలి. తిక్కన భారతము పరిశోధన గ్రంథాలు తెలుసుకోవాలి. తిక్కన యొక్క సమకాలీకులైనటువంటి మూలఘటిక కేతన గురించి, అదేవిధంగా మారణ గురించి, మంచన గురించి, బద్దెన గురించి, శివదేవయ్య గురించి, విద్యానాథుని గురించి, జయాపసేనాని గురించి, అప్పన మంత్రి గురించి, విశ్వనాథుని గురించి తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు మనకు తిక్కన యుగం అనేటువంటిది అయిపోతుంది. ఓకేనా, రైట్. ఈరోజు చాలు.